ఫీ రియంబర్స్మెంట్ విషయంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య వార్నింగ్ ఇచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ ఎత్తివేసి కుట్రలు చేస్తున్నారంటున్నారు. బీసీల జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బడ్జెట్ అడిగితే విజిలెన్స్ దాడులు చేస్తారా? నేపాల్, శ్రీలంకలో వచ్చిన విప్లవం తెలంగాణలో కూడా వస్తుందన్నారు ఆర్ కృష్ణయ్య. ఫీజుల స్కీమ్ జోలికి వచ్చిన వాళ్ళందరూ రోషయ్య గతి ఏమైంది? రోషయ్యకి ఇచ్చే ఫీజుల బకాయిలు ఇస్తే నేను అప్పుడు 5 రోజులు అప్పుడు కూడా అవమానం చేసిన, పెట్టినప్పుడు చేసినా మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడు సోనియా గాంధీ గారు పిలిచి రోషయ్యని పనికిరావు నాయన నువ్వు పిల్లలందరూ ప్రజలందరూ ఎదురు తిరిగిందని ఇంటికి పంపించారు. ఈ స్కీము ఎవరికైనా పదవి గండం, ఈ స్కీమ్ జోలికి వచ్చిన వాళ్ళందరికీ పదవి గండం ఏర్పడ్డది. కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పదవులు ఉండాలి, మీరు రాజుల్లాగా రాజ్యం ఏలాలి, పరిపాలించాలి. కానీ ఈ జోలికి రాకు. ఈ స్కీమ్కు అవకతవకలు ఉంటే అవకతవకలకు పాల్పడ్డోని జైలు ఈడ కాదు రాజమండ్రి జైలుకు పంపి, తిహార్ జైలుకు పంపి. కానీ ఈ స్కీమ్ ద్వారా మా కులాల లోపల చైతన్యం వచ్చింది, చదువుకున్నారు, సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది. ఈ మార్పును వెల్కమ్ చేయి, అంతేగాని ఈ చదువుకోది కులాలు అనే కుట్ర మాత్రం మార్చుకో. దీని ఎంత బరాబర్ కుట్ర ఉన్నది, బరాబర్ చేస్తున్నాం మీరు అన్యాయం. ఇది మార్చుకోకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు.